పూర్ణ శాంతి గలవారిగా మనలను కాపాడువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వచనాల వరకు. చదువుదామా ఒకసారి? 16వ వచనం నుండి, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యంను గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపకొరినెడలా ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇంకను నాకు కొదువేమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగిల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఈ భాగాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మన మనసులోకి ఒక ప్రశ్న రావాలి. అదేంటంటే, నీవు జీవంలో ప్రవేశింపకోరినెడలా ఆజ్ఞలు గైకొనమని ప్రభు అంటున్నారేంటి అని. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, యేసు ప్రభువుని ఎరుగుటే నిత్య జీవం అని. కానీ ఇక్కడేమో ప్రభు అంటున్నారు ఆజ్ఞలు గాయకొనమని. అయితే దీని జవాబు ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ప్రభు అంటున్నారు, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధిస్తున్నారు, కానీ అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని అక్కడున్న ప్రజలతో ప్రభు అంట మనం గమనించగలం. ఇంకా యోహానే తన మొదటి పత్రికలో రాస్తున్నాడు 5వ అధ్యాయం 20వ వచనంలో, యేసుప్రభుని గురించి ఆయనే నిజమైన దేవుడను నిత్య జీవంనై ఉన్నాడు అని రాయబడింది. ధర్మశాస్త్రంలో యేసుప్రభుని గురించి కూడా రాయబడింది. ఎవరి గురించి అయితే రాయబడిందో ఆయనే ఈయన అని యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఫిలిప్పు నతనయేలుతో చెప్తాడు. అయితే ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఈ ధ్యాన భాగంలోని ఈ యవనుడు ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటున్నాడు, కానీ అది సూచిస్తున్న యేసు ప్రభుని మాత్రం ఎరగడు. 20వ వచనంలో ఆ యవనుడు అడుగుతున్నాడు, అవన్నీ నేను అనుసరిస్తున్నాను, ఇంకా నాకేంటి కొదువా అని. అయితే అతనికున్న కొదువ ఒక్కటే, లేఖనాలు పాయింట్అవుట్ చేస్తున్న యేసయ్యను ఎరగకపోవడమే, ఆయన తెలుసుకోలేకపోవడమే. ఇంక 21వ వచనంలో యేసుప్రభు వారు అన్న మాటను గమనిస్తే, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను అని చదువుతాం. అయితే ఇది విన్న ఆ యవనస్తుడు చాలా ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోతాడు. ఆ యవనుడు తన ఆస్తి నష్టం కానంత వరకు దేవుని ఆజ్ఞలు గాయకొనటం ఇష్టమే, కానీ అది నష్టపోవాల్సి వస్తే నిత్యజీవం వద్దు, ఏమొద్దు అని అనుకుని వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. యేసుప్రభుని వెంబడించటం అంటే నిత్యజీవానికి ప్రయాణించటమే. అయితే అక్కడికి చేరుకోవడానికి అడ్డుపడేవి ఏవైనా వదులుకోవడానికి సిద్ధపడితేనే నిత్యజీవంలో ఉంటాం. అలాంటి మారు మనసును పొందుకున్న ఒక వ్యక్తిని లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అతని పేరు జక్కయ్య. అతనికి కూడా డబ్బంటే చాలా ఇష్టం. అందుకనే అందరి దగ్గర అన్యాయంగా పన్నులు వసూలు చేసేవాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభువుని కనుగొన్నాడో, ఆయనను తెలుసుకున్నాడో, వెంటనే ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, ఎవరి దగ్గర అన్యాయంగా దేన్నైనా తీసుకున్న వారికి 4 గంతలు చెల్లిస్తానని ప్రభుతో చెప్తాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే అని. అతనికున్న పాత జీవితాన్ని వదులుకుంటే నూతనమైన జీవంలోనికి అతడు ప్రవేశించాడు. అబ్రహాము యొక్క నిత్య జీవార్థమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నాడు. దేవునితో నిబంధనలోనికి వచ్చాడు. ఈరోజు మన ధ్యాన భాగంలోని ఆ యవ్వనుడు, ఈ జక్కయ్య, ఇద్దరికీ ఎంత తేడా ఉందో కదా. జక్కయ్యతో యేసుప్రభు ఏం చెప్పలేదు, నీ ఆస్తి నా మీ బీదలకు ఇమ్మని. కానీ ఆ యవనస్తుడితో చెప్పారు. ఆ యవనస్తుడు ఆ పని చేయలేదు, జక్కయ్య చెప్పకుండానే చేశాడు. అదే తేడా. మన మనోనేత్రాలు తెరవబడి ఒక వ్యక్తి మారుమనస్సు పొందుకుంటే జక్కయ్యలానే ఉంటారు. యేసయ్యను కనుగొన్న వారందరూ ఆ యొక్క ఆనందం ముందు, ఆయనను కనుగొన్నామన్న ఆనందం ముందు మరి ఏది కూడా గొప్పదిగా అనిపించదు. జక్కయ్యకు కూడా అలాగే అనిపించింది. ఆయనంతటి వాడే నాతో ఉండి నా దగ్గర ఉన్నప్పుడు ఇంక నాకు వీటితో పనేంటి అని. అలా అతనికి ఇంకేవి గొప్పగా అనిపించలేదు సరికదా, వాటిని వద్దనుకున్నాడు. యేసుక్రీస్తుని ఎరగడం అంటే అది ఊరికే పేరు తెలిసి ఉండటం కాదు, ఆయన మనసు తెలుసుకుని ఉండటం. మత్తయి సువార్త 19వ అధ్యాయం అంటే ఈరోజు మన ధ్యాన భాగంలోని
ఈ యవనుడికి లూకాసు వార్త 19వ అధ్యాయంలోని ఆ వ్యక్తికి అంటే జక్కయ్యకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. వాక్యాన్ని చదవటంతో నిత్య జీవాన్ని పొందలేం. అందులో ఉన్న దేవుని మనస్సును అర్థం చేసుకుని ఆయన వెంబడిస్తూ ఉంటేనే పొందుకుంటాం. నిజమైన నిత్య జీవము యేసుక్రీస్తులోనే లభిస్తుంది. ఒకవైపు లేఖనాలు తెలుసుకుని ఆజ్ఞలు పాటించిన యేసును ఎరగకపోతే అది మనకు నిత్య జీవం ఇవ్వదు. మరోవైపు జక్కయ్య లాంటివాడు లోకంలో పాపంలో జీవించిన యేసును కనుగొన్న వెంటనే ఆయనను అనుసరించటానికి మారు మనస్సుతో తన ప్రాణాన్ని, ఆస్తిని, హృదయాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు నిత్య జీవాన్ని పొందాడు. అక్షరం ప్రకారం జీవించటం కాదు, క్రీస్తు ఆత్మను అనుసరించి నడుచుకోవడం ముఖ్యం. అయితే ఈ యవనస్తునికి జక్కయ్యకి ఉన్న తేడా ఏంటంటే అతడు దేవుని ఆజ్ఞలను పాటిస్తూనే అతని హృదయం దేవునికి దూరంగా ఉంది, ఆస్తికి దగ్గరగా ఉంది. అందును బట్టి మనకు అర్థమవుతుంది అతను నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఆజ్ఞలను పాటించలేదు, కానీ కేవలం అలవాటు ప్రకారం చేసిన పని. దేవుని కోసం ఏదైనా వదులుకోవాల్సి వచ్చినప్పుడు వాటిని వదులుకోవడానికి ఆ యవనస్తుడు ఇష్టపడలేదు. దేవుని విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడి అక్కడ వ్యసనపడి వెళ్ళిపోయినట్లు మనం ఈ లేఖన భాగంలో చదువుతున్నాం. దేవుడు కోరుకుంటుంది ఒక్కటే మన దగ్గర నుండి, మనం ఆయనను ప్రేమించాలని. అది కూడా ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయనకు అడిగే హక్కు ఉందని గమనించాలి. అదే అల్టిమేట్గా మన దగ్గర నుండి ప్రభు ఆశించేది. మనం నిజంగా దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం దేన్నైనా విడిచిపెట్టగలుగుతాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు అంటారు, ఆ ప్రకారమే మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని. మారు మనసు పొందని వారు ఈరోజు మన వాక్య భాగంలోని యవనస్తునిలాగా ఉంటారు. కానీ మారు మనసు పొందుకున్న వారైతే జక్కయ్యలాగా యేసుప్రభుని పొందిన ఆనందంతో అన్నింటినీ లెక్కలేనివిగా భావించి ప్రభువునే వెంబడిస్తారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభువుని వెంబడించిన శిష్యులకు ఆయనతో తిరిగినన్నాళ్ళు వారెవ్వరికీ ఆహారం కొదువు కాలేదు. యేసుప్రభువు నుండి మేలు పొందుకున్న ఎందరో వారి ఆస్తులన్నీ తెచ్చి వాటితో వారికి ఉపచారం చేసినట్లుగా లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. అంతేకాదు, ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచగలిగిన సమర్థుడు. కాబట్టి మనకు కలిగినది కొంచెమైనప్పటికీ దాన్ని ఎంతగానో బహుగా ఆశీర్వదించే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఇంకా దేని లెక్క చేయాలి? కాబట్టి ఈరోజు మన వాక్య భాగంలో కనిపించిన యవనస్తునిలాగా ప్రభు కోసం దేనైనా విడిచిపెట్టాల్సి వస్తే ప్రభువునే వదిలేసే పరిస్థితిలో మనలో ఎవరమైనా ఉంటే అలాంటి పరిస్థితిలో నుండి మనల్ని విడిపించమని ప్రార్థించుకుందాం. మన ప్రభువు కనికరపూర్ణుడు, మన బలహీనతలన్నీ ఎరిగినవాడు. ఆయనకు ఒక్కసారి మన విషయం చెప్పి, ప్రభు ఇదిగో ఇది నా బలహీనత, దీని నుంచి నన్ను విడిపించి నిన్ను వెంబడించేలాగా నాకు సహాయం చెయ్యి అని అడిగితే తప్పకుండా సహాయం చేస్తారు. ప్రార్థించుకుందామా? మా తండ్రి, నిత్య జీవానికి మమ్మల్ని పాత్రలుగా ఎంచి మాకు మిమ్మల్ని గురించి తెలుసుకునేలాగా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఈ లోకంలో మీకన్నా ఎక్కువగా మేము దేన్నైనా ప్రేమిస్తే మమ్మల్ని క్షమించి మా మనసు మార్చుకునేలాగా మాకు సహాయం చేయండి. ఈ మా నిత్య జీవపు ప్రయాణంలో మేము ఎక్కడ మధ్యలో ఆగిపోకుండా సాగిపోవడానికి కృపచూపమని వేడుకుంటున్నాం. వేటిని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉండగలిగేంత గొప్ప నిరీక్షణ మాకు దయచేయండి ప్రభువా. ఈ రోజు అంతట్లో మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. తగిన సమయమందు మీరు మమ్మల్ని హెచ్చించినట్లు మీ బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులమై ఉన్నట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.